దీనికి మెయిన్గా కాంపోనెంట్స్ ఏంటంటే మనం తినే ఆహారం, మనం చేయని ఎక్సర్సైజ్, మన గురయ్యే మానసిక ఒత్తిడి, ఇవి మెయిన్గా. దీంతో పాటు వేరే లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా, పొల్యూషన్, ఎన్వైరన్మెంట్, మన స్లీప్ సైకిల్, ఇవన్నీ కూడా ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు. వీటిలో మెయిన్గా ఆల్మోస్ట్ ఒక 60% కారణం హార్ట్ ప్రాబ్లమ్స్, మెయిన్గా హార్ట్ అటాక్స్. మిగతాది హార్ట్ అటాక్స్ లాంటి వ్యాధి బ్రెయిన్ స్ట్రోక్ కూడా, అంటే పక్షవాతం, రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరిగిపోవటం, అక్కడ బ్లడ్ క్లాట్ అయ్యి రక్తం సరఫరా ఆగిపోతే హార్ట్లో అయితే హార్ట్ అటాక్ వస్తుంది, బ్రెయిన్లో అయితే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. సో ఒకటే వ్యాధి ఆల్మోస్ట్. ఇవి కాకుండా వేరే లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏంటంటే బ్లడ్ ప్రెషర్, షుగరు, ఇవి వీటి మూలానే ఈ హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా వస్తాయి. వీటి మూలానే ఈ హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఓవర్ వెయిట్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం, వీటన్నిటి మూలాన వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్. సో కిడ్నీ ఫెయిల్యూర్కి మెయిన్ కాజ్లు ఏంటి? బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండటం, షుగర్ ఎక్కువ ఉండటం, ఇదే సేమ్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్.